హరిత విప్లవం ద్వారా ఆహారోత్పత్తిలో పురోగతి సాధించిన ప్రజల పోషకాహార వినియోగ స్థాయి మాత్రం పెరగలేకపోయింది. తాజాగా జాతీయ నమూనా సర్వే పౌష్టికాహార వినియోగంపై ప్రత్యేకంగా అధ్యయనం జరిపింది. జనం కొనుగోలు శక్తి పెరిగినా, వినియోగం పెరిగినా పోషకాహార సమస్యలు మాత్రం తగ్గడం లేదన్నది వాస్తవం. జాతీయ ఆహార భద్రత, కిలో రూపాయి బియ్యం అంటూ ఊదరగొడుతున్నా నీటికి పౌష్టికాహారం అందని ద్రాక్షే అవుతోంది. తినడానికి 4 నూకలిచ్చి అదే పోషకాహారం అనుకోమని చెప్తే అంతకు మించిన దౌర్భాగ్యం లేదు. మన దేశంలో ఇప్పటికంటే 30 ఏళ్ల కిందటే పేద జనానికి మంచి పోషకాలున్న ఆహారం దొరికిందన్నది కాదనలేని వాస్తవం. మరి నేడు ఆ పరిస్థితి ఎందుకు లేదు? దేశ ప్రజలు రోజువారీగా తీసుకుంటున్న పోషకాహారం తీరుతెన్నులపై నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. 2009-10లో 7,428 గ్రామాలు, 5,263 పట్టణాల్లో 2 విడతలుగా సేకరించిన సమాచారం ఆధారంగా విశ్లేషించారు. గ్రామాల్లో సగటున రోజుకు ఒక్కో వ్యక్తి తీసుకునే ఆహారం 2,147 కిలో క్యాలరీలు ఉండగా, అదే పట్టణాల్లో 2,123 కిలో క్యాలరీలుగా ఉంది. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే గ్రామాల్లో 2,204 కిలో క్యాలరీలు ఉండగా, పట్టణాల్లో 2,223 కిలో క్యాలరీలుగా తేల్చారు. అన్ని విభాగాల్లోనూ సగటున తీసుకునే పౌష్టికాహారం పెరుగుతూ వస్తుండగా, ఇందుకు తగ్గట్టుగానే ఒక్కో వ్యక్తి నెలకు ఆహారంపై పెట్టే ఖర్చు కూడా పెరిగింది. మన రాష్ట్రంలో నెలవారీగా చూస్తే గ్రామాల్లో 58.1% ఆహారం కోసం ఖర్చు చేస్తుండగా, పట్టణాల్లో 44.8% కేటాయిస్తున్నారు. దేశంలో 2,160 కిలో క్యాలరీల కన్నా తక్కువ స్థాయిలో ఆహారం తీసుకునేవారు గ్రామాల్లో 62%, పట్టణాల్లో 63% ఉండడం చూస్తుంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. ఇప్పటికే గ్రామీణ భారతంలో రక్తహీనతతో బాధపడే స్త్రీలు, పిల్లల సంఖ్యకు కొదవలేదు. రకరకాల పథకాల ద్వారా పేద జనానికి అన్నీ అందుతున్నట్లు ప్రభుత్వాలు చెబుతున్నా వాస్తవంలో జరుగుతున్నది మాత్రం శూన్యమే. దేశంలోని వ్యవస్థాగత సమస్యలన్నింటికీ మూల కారణమైన ఆకలి మంటల్ని తగ్గించేందుకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. గుప్పెడు మెతుకుల కోసం మలమల మాడకండి, తిండి మీ హక్కు అంటూ జాతీయ ఆహార భద్రతను తెరపైకి తెచ్చిన పాలకులు నేటికి ఆ పక్కకు చూసిందే లేదు. పరిస్థితులు ఇలా ఉంటే సామాన్యుడికి పోషకాహారం దేవుడెరుగు, కనీసం కడుపు నింపుకోవడానికి అవకాశమిచ్చినా చాలు అన్న పరిస్థితి ఉంది. మానవాభివృద్ధి నివేదిక, శాంపుల్ సర్వే ఇలా ఏ అధ్యయనం తీసుకున్నా పోషకాహారం పేద జనానికి ఓ కలగానే మిగిలిపోతుందన్నది వాస్తవం. 2014 కల్లా ప్రతి భారతీయుడికి ఆహార భద్రతే లక్ష్యమంటూ ఊదరగొట్టిన ప్రభుత్వం తాజా ఎన్ఎస్ఎస్ఓ గణాంకాలకిచ్చే బదులేమిటి? గ్రామీణ ప్రాంతాల్లో తృణధాన్యాల వినియోగం 60% ఉండగా, పట్టణ ప్రాంతాల్లో 50%గా ఉంది. అదే ఆంధ్రప్రదేశ్లో గ్రామాల్లో 60%, పట్టణాల్లో 52.2% ఉంది. దేశంలో ధాన్యేతర ఆహార పదార్థాల వినియోగం గ్రామాల్లో 40%గా నమోదైంది. పట్టణ ప్రాంతాల ధాన్యేతర ఆహార పదార్థాల వినియోగం 50%. అదే మన రాష్ట్రంలోని పట్టణాల్లో మరింత తక్కువగా 47.8% ఉంది. ధాన్యేతర ఆహార పదార్థాల వినియోగంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య తీవ్ర వ్యత్యాసం ఉంది. దేశవ్యాప్తంగా ఒక్కో వ్యక్తి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సగటున రోజుకు 59 గ్రాముల ప్రోటీన్లను ఆహారంలో తీసుకుంటున్నాడు. ప్రోటీన్ వినియోగం గ్రామాల్లోనే కాస్త మెరుగ్గా ఉంది. 73 గ్రాముల ప్రోటీన్ వినియోగం గ్రామాల్లో ఉంటే 72 గ్రాములు పట్టణాల్లో ఉంది. ఎంతమంది పీపుల్ మనకి బిలో పావర్టీ లైన్ ఉన్నారు అంటే ఆ స్టాటిస్టిక్స్ కూడా అలానే చూపిస్తున్నాయి. పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ బిలో పావర్టీ లైన్ గ్రాడ్యువల్ గా తగ్గుతోంది. కానీ ఇంకో రకంగా ఆలోచిస్తే వాళ్ళ న్యూట్రిషనల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అంటే అది కూడా డిటీరియేట్ అవుతూ కనపడుతుంది. ఇవన్నీ ఏంటి, మళ్ళీ ఈ రిజల్ట్స్ అన్నీ కూడా మనకి నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్సే ఇస్తున్నాయి. మరి ఇవన్నీ కాంట్రడిక్టరీగా కూడా అనిపిస్తున్నాయి. ఇంకొంచెం విశ్లేషించి మనం కానీ గమనించేటట్లయితే, పోనీ హంగర్ రేషియో ఏమైనా తగ్గిందా అని ఆలోచించేటట్లయితే అది కూడా గత 3 దశాబ్దాలుగా హంగర్ రేషియో 15% నుంచి ఇప్పటికనమాట రూరల్ ఏరియాస్లో 2.6%కి పడిపోయింది, పట్టణ ప్రాంతాల్లో 0.6%కి పడిపోయింది. దేశంలోని పిల్లల్లో 50% కంటే ఎక్కువ మందికి సరైన పోషకాలు నేటికి అందడం లేదు. మహిళల్లో రక్తహీనత అధికంగానే కనిపిస్తోంది. అభివృద్ధి పథకాలు ఎలాంటి ఫలాలు అందిస్తున్నాయో ప్రణాళికా సంఘం నివేదిక చెప్పకనే చెబుతోంది. జాతీయ స్థాయి విధానాల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో జనానికి రోజుకు 2,400 కిలో క్యాలరీలు అవసరం. అలాగే పట్టణ ప్రాంతాలకు 2,100 కిలో క్యాలరీలుగా నిర్ణయించారు. శారీరక శ్రమ ఆధారంగా గ్రామీణులకు పట్టణాల కంటే ఎక్కువ క్యాలరీలు నిర్దేశించారు. కానీ గత 2 దశాబ్దాలుగా రోజు ఈ స్థాయిలో శక్తినిచ్చే ఆహారం ఎవరికీ అందడం లేదు. తాజా ఎన్ఎస్ఎస్ఓ నివేదికలో ఇదే విషయం మరోమారు వెల్లడైంది. నివేదికలు చెప్తూనే ఉన్నాయి,
సర్వేలు ఢంకా బజాయిస్తూనే ఉన్నాయి. అయినా పేద జనం తలరాతులు మారడం లేదు. అధికారిక లెక్కల ప్రకారమే చూసుకున్నా గత 4 దశాబ్దాలకు ఇప్పటికీ పోషకాల వ్యత్యాసం భారీగా తగ్గింది. పంతొమ్మిది 1972-73తో పోల్చితే 2009-10 నాటికి పట్టణ భారతంలో పోషకాల వినియోగం గణనీయంగా పడిపోయింది. ఈ పరిస్థితి 1993-94 తర్వాత వచ్చిన ప్రపంచీకరణ ప్రభావంతో మరింత తీవ్రమైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 1972లో 2143 కిలో క్యాలరీలున్న ఒక్కో వ్యక్తి సగటు వినియోగం 2009-10 నాటికి 1975 కిలో క్యాలరీలకు పడిపోయింది. సగటున ఒక్కో వ్యక్తి రోజు తీసుకునే క్యాలరీల శాతం దేశవ్యాప్తంగా పడిపోయింది. 1993-94 నుంచి 2009-10 వరకు గ్రామాల్లో 60.2 గ్రాముల నుంచి 55 గ్రాములకు, పట్టణ ప్రాంతాల్లో 57.2 గ్రాముల నుంచి 53.5 గ్రాములకు పడిపోయింది. కేంద్రం నిర్దేశించిన కనీస పోషకాల వినియోగ స్థాయిని ఎక్కువ శాతం మంది అందుకోలేకపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 81% జనాభా నిర్దేశిత పోషకాల స్థాయికి దరిదాపుల్లోనే లేరు. ఇదే పట్టణాల్లో 57%గా ఉన్నారు. ఇంత జనాభాకు సరైన మోతాదులో ప్రోటీన్లు, ఖనిజ లవణాలు, విటమిన్లు అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నాయి. అందుకే పోషకాహార లోపంతో మరణించే పిల్లల సంఖ్య పెరుగుతోంది. శారీరక, మానసిక ఎదుగుదల ఆగిపోతోంది. రూపాయి, 2 రూపాయలంటూ బియ్యం, గోధుమలు పేదలకు అందిస్తున్న ఆ ముక్కిపోయిన తిండి గింజలతో సత్తు వెక్కడి నుంచి వస్తుంది? ఉండాల్సిన బరువు కంటే దేశంలో తక్కువ బరువుతో ఉన్న పిల్లలు 47% మంది ఉన్నారు. ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా చూస్తే 39% మన పిల్లలే తక్కువ బరువుతో సమస్యలు ఎదుర్కొంటున్నారని యునిసెఫ్ నివేదికలు చాటుతున్నాయి. ఈ విషయంలో మనకన్నా ఆఫ్రికా దేశాలే ఎంతో నయమనిపించేలా కనిపిస్తున్నాయి. అటు గర్భిణులకు, ఇటు పిల్లలకు సరైన పోషకాహారం అందడం లేదన్నది వాస్తవం. 6 ఏళ్లలోపు పిల్లల్లో పోషకాహార లోపం లేకుండా చూడడం, సంపూర్ణ ఆరోగ్యం లక్ష్యంగా 1975లో సమగ్ర శిశు అభివృద్ధి పథకానికి రూపకల్పన జరిగింది. పిల్లల అభివృద్ధి కోసం ఏర్పడిన ఈ ICDS ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ పథకం. కానీ ఏం లాభం? ఆ విభాగం పనిచేస్తున్న తీరును ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు తేటతెల్లం చేశాయి. తాజా NSSO అధ్యయన సారాంశమూ అదే. ICDS పనితీరులో గణనీయ మార్పు రావాలని ఎన్నో ఏళ్ల నుంచి ప్రపంచ బ్యాంకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతూనే ఉన్నాయి. ICDS తన పనితీరును వెంటనే పునఃసమీక్షించుకోవాలని 2006లోనే ప్రపంచ బ్యాంకు ముట్టికాయలు వేసింది. అయినా పరిస్థితి మారలేదు. చాలా మంది పిల్లల్లో ఏదో ఒక సూక్ష్మ పోషక లోపం తీవ్రంగా ఉంటోంది. ప్రోటీన్ల వినియోగంలో మాంసం, కోడిగుడ్లు, చేపల వాటా గ్రామీణ భారతంలో కేవలం 6% నమోదు కాగా పట్టణాల్లోనూ 8% ఉంది. కేరళ, పశ్చిమ బెంగాల్, అసోం, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో మాత్రం 5-10% ఎక్కువగా నమోదైంది. ధాన్యాల ద్వారా తీసుకునే ప్రోటీన్ల వాటా గణనీయంగా పడిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో 73% నుంచి 47%కి పడిపోగా పట్టణాల్లో 69% నుంచి 36%కి పడిపోయిందని శాంపుల్ సర్వే చెబుతోంది. భారతదేశంలోనే పెద్ద ఉద్యోగాలకు పనిచేసే అవకాశాలు, జీతాలకి ఎన్ని లభించడం వల్ల భారతదేశ ప్రజల కొనుగోలు శక్తి అనేది మధ్యతరగతి వర్గం ఎదగటానికి ఉపయోగపడే కొనుగోలు శక్తి పెరిగింది మినహా సామాన్య జనం ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో 55% రైతాంగం ఉన్నారో, ఎవరైతే వ్యవసాయం మీద ఆధారపడి జీవన భృతిని సాగిస్తున్నారో, ఎవరైతే ఇంకా స్కిల్ లెవెల్ ఇంకా పెరిగి వాళ్ళు పారిశ్రామిక రంగంలోకో సేవా రంగంలోకి రావడానికి అవకాశం లేని వాళ్ళు ఉన్నారో, వాళ్ళ జీవితాలు మాత్రం ఈ మొత్తం కాలంలో కుదేలైంది అన్నది. కొవ్వు పదార్థాల వినియోగంలో దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో వ్యక్తి రోజుకు 43 గ్రాములు తీసుకుంటుండగా పట్టణాల్లో 53 గ్రాములుగా ఉంది. పట్టణాల్లోని ఉన్నత ఆదాయ వర్గాల కొవ్వు పదార్థాల వినియోగం రోజుకు 83 గ్రాములు. ఇది అట్టడుగు వర్గాల వినియోగానికి 3 రెట్లు అధికంగా ఉండడం గమనార్హం. అన్ని తరగతుల ప్రజల్లోనూ గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణాల్లో కొవ్వు పదార్థాల వినియోగం అధికంగా నమోదైంది. ఆంధ్రప్రదేశ్ గ్రామాల్లో ఒక్కో వ్యక్తి సగటు వినియోగం 44.7 గ్రాములు కాగా పట్టణాల్లో 50.7 గ్రాములుగా ఉన్నట్లు NSSO అధ్యయనం చెబుతోంది.
తృణధాన్యాల ద్వారా తీసుకునే ప్రోటీన్ల శాతం కూడా 1993-94 నుంచి 2009-10 నాటికి పట్టణాల్లో 4% పాయింట్లు, గ్రామాల్లో 3% పాయింట్లకు పడిపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇతర ఆహార పదార్థాల వినియోగం 3% పాయింట్లు పెరగ్గా, పాలు, పాల ఉత్పత్తుల వినియోగం 1% పాయింట్లు పెరిగాయి. అదే పట్టణ ప్రాంతాల్లో పాలు, పాల ఉత్పత్తుల వినియోగం 2% పాయింట్లు పెరిగిందన్నది శాంపుల్ సర్వే అధ్యయనం. ఆహారం దొరుకుతోంది, కానీ పోషకాహారమే కరువవుతోంది. ఈ పరిస్థితిని మార్చేందుకు పాలకులు ఎన్నో పథకాలంటూ ముందుకొచ్చారు. కానీ జరిగింది, జరుగుతున్నది శూన్యమే అని చెప్పాలి. లేకపోతే 30 ఏళ్ల కింద దొరికిన పౌష్టికాహారం నేడు ఎందుకు లేదు? ఆకలితో ఉన్నవాడికి చేపలు పెట్టడం కాదు, చేపలు పట్టడం నేర్పాలన్న చైనా సామెత అక్షర సత్యం. ఆ సూత్రాన్ని పాటించి ఆహార భద్రతకు బాటలు వేస్తే పోషకాహారాలేమి అన్న సమస్య ఉండదు.